హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈ వీడియోలో మనం టాటా మోటార్స్ అనాలిసిస్ చేద్దామండి. సో టాటా మోటార్స్లో నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, సో నెక్స్ట్ బుల్లిష్ మొమెంటం చూడొచ్చా, బేరిష్ మొమెంట్ చూడొచ్చా, సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో టాటా మోటార్స్లో మనం చూస్తే గత కొన్ని డేస్ నుండి మనమైతే ఫాల్ని చూసామా ఉన్నా. సో కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అయ్యారు మనకైతే, అండ్ కంటిన్యూస్ ఫాల్ చూస్తూనే ఉన్నాం. ఓకేనా. వీళ్ళంతా సెల్లర్స్ కదండి రెడ్ కలర్లో. కాకపోతే మళ్ళీ మనకైతే బయ్యర్స్ కూడా యాడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో బయ్యర్స్ యాడ్ అవుతున్నారంటే ఏమి ఇండికేట్ చేస్తుందండి, మళ్ళీ ట్రెండ్ మారిపోయింది అని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. సో ఇన్ని డేస్గా ఫాల్ ఉంది కదా, అది ఏమైంది అంటే నెగిటివ్ ట్రెండ్ నుండి పాజిటివ్ ట్రెండ్కి మారిపోతుంది. ఓకేనా. సో ఇలా మనమైతే అనాలిసిస్ చేసుకోవచ్చు మన ఇండికేటర్స్ ప్రకారంగా. అండ్ అలాగే నేను ఇంకొకటి ఏం చెప్తానంటే, ట్రెండ్ లైన్స్ గురించి చెప్తాను కదండి. సో మనము టాటా మోటార్స్లో కూడా మనమైతే ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాము. సో నేనైతే ఇక్కడ ఒక హై, ఇక్కడ ఒక హైని తీసుకొని ఈ టూ హైస్ని జాయిన్ చేసి లైన్ని ఎక్స్టెండ్ చేశాను. ఓకేనా. అండ్ అలాగే లోస్ ఉన్నాయి కదండి. సో ఇది లో కదా, సో నేను ఇలా పట్టుకొని ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఓకేనా. సో మనం ఇలా డ్రా చేసుకొని మనం ఎలా అనాలిసిస్ చేసుకోవచ్చు అంటే, ఒకవేళ కింది సైడ్ వచ్చేసింది అనుకోండి, ఫాల్ వచ్చింది అనుకోండి, సో మనకు కావాల్సిన నియరెస్ట్ బయ్యర్ జోన్. ఓకేనా. సో 963.5 ఉంది. సో ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇది కూడా బ్రేక్ అయిపోతుంది, నెక్స్ట్ ఫాల్ ఉంటుంది, నెక్స్ట్ రీసెంట్లో నెక్స్ట్ వస్తే ఇంకా ఫాల్ ఉంటుంది, 900 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని అనుకోవాలి. ఓకేనా. ఒకవేళ హై సైడ్ వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ మనకి నియర్ బై రెసిస్టెన్స్ ఏంటంటే 975 మన నియర్ బై రెసిస్టెన్స్ ఉంది ఇప్పుడు. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే 983. సో 983 ఎబో మనకి 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే మళ్ళీ మనమైతే బుల్లిష్ మూమెంట్ చూడొచ్చు. నెక్స్ట్ 1000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 1000 ఎంత అంటే 1044 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇలా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అండి మన ఇండికేటర్స్ ప్రకారంగా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకైతే ఇక్కడ పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. మీరు చూస్తారు కదండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్, గ్రీన్ జిగ్జాగ్ అయింది, అండ్ అలాగే బార్స్ కూడా మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో మనకు పాజిటివ్ ఇండికేషనే ఉంది ఇక్కడ కూడా. కాకపోతే మనకి సెల్లర్స్ ఉన్నారు కదా, వాళ్ళని బ్రేక్ చేస్తే మాత్రమే మనం పైకి వెళ్తాము. ఓకేనా. అండ్ అలాగే మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో చూద్దాము. డే టైం ఫ్రేమ్. సో డే టైం ఫ్రేమ్లో చూస్తే మనం ఇప్పుడు బయ్యర్ జోన్లో ఉన్నాము. చూసారా, ఇది సపోర్ట్ జోన్ అండి. అండ్ అలాగే ఇక్కడ కింద కూడా మళ్ళీ సపోర్ట్ జోన్ ఉంది. అండ్ ఇంకొకటి నేను బై సైడ్ ఎందుకు చెప్తున్నానంటే, మన ఇండికేటర్స్ ప్రకారంగా మనకి స్టార్స్ ఫామ్ అయ్యాయి. సో స్టార్స్ ఫామ్ అయ్యాయి అంటే మనమైతే చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఒక స్టార్ వచ్చింది దీనిపైన, నెక్స్ట్ ఇక్కడ స్టార్, నెక్స్ట్ ఇక్కడ ఒక స్టార్ వచ్చింది. సో చూడండి మనకు కనిపిస్తుంది అండి, 3 స్టార్స్ వచ్చాయి ఇక్కడ. అవునా. సో స్టార్ ఏమి ఇండికేట్ చేస్తుందండి, మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండికేట్ చేస్తుంది. అవునా. సో మనకు ఒకవేళ మార్కెట్ ఈ 949 లెవెల్ బ్రేక్ అవ్వట్లేదు అనుకోండి, మళ్ళీ మనం బుల్లిష్ మొమెంటం చూడొచ్చు. సో ఇక్కడ నుండి అయితే మనం నెగిటివిటీ చూసామా. అవునా. ఇక్కడ ఒక రెడ్ కలర్ స్టార్ ఫామ్ అయింది, అండ్ మార్కెట్ అయితే పడుతూనే ఉంది. సో ఇక్కడ రెడ్ కలర్ జిగ్జాగ్ అయింది కదా, సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా మనకైతే చాలా పాయింట్స్ వచ్చేవి. సో ఇలా మన మార్కెట్ని ముందుగానే ప్రిడిక్ట్ చేయొచ్చు. సో మన స్టార్స్ ఫామ్ అయ్యాయి. నేనైతే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ వెళ్ళినా కూడా నెక్స్ట్ ఎక్కడి వరకు అండి, 1100 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇదే నెక్స్ట్ మనకున్న రెసిస్టెన్స్, అంటే నేను డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం చెప్తున్నాను. ఓకేనా. ఒకవేళ నెక్స్ట్ 920 లెవెల్ కూడా బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది, నెక్స్ట్ 620 వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నేనైతే స్టార్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి నేనైతే అప్ సైడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడాలండి ఏమవుతుందో. సో ఇది అండి మన టాటా మోటార్స్ అనాలిసిస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.